మీ యొక్క వివరణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జయమండి. ధర్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా మిమ్మల్ని హైదరాబాదులో జనరల్ బాడీ మీటింగ్లో మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఎన్నుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్కు ధర్మయ్య గారిని, తెలంగాణకు అమృత్ రావును ఇద్దరిని వేరువేరుగా చేసి ఎన్నుకోవడం జరిగిన తర్వాత దానికి సర్వ హక్కులు S16 పైన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో ఈరోజు దానికి అన్ని విధాల హక్కులు ఉన్నాయి. దానికి S16 అనే దానికి నాగయ్య గారి ఆధ్వర్యం లోపల జరిగింది. అది తిరుపతి గారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మద్రాసు రాష్ట్రాలు మూకడిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్ అది. దాని తర్వాత కర్నూలులో ఉంది దాని హెడ్ ఆఫీసు. ఆ కర్నూలు నుంచి హెడ్ ఆఫీస్ను హైదరాబాద్కు తేవడం జరిగింది. హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు తిరుపతి గారు, నాగయ్య గారు, గురుగంటి గారు, నేను, ఇంకా శంకర్ గారు, పద్మారావు గారు మేమందరం దానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇది నిజమైన ఆర్గనైజేషను. దీనికి ముఖ్యంగా నాగయ్య గారి శ్రమ చాలా ఉంది. నాగయ్య గారు వేసిన కమిటీ ఇది మాది. నేను రిటైర్డ్ అయ్యే ముందు దానికి ఏదైనా ఒక దరి చూపాలంటని చెప్పే విధంగా నేను ఎలక్షన్స్ పెట్టించి హైదరాబాదు జేబీ భవన్ లోపల ఎన్నికలు జరిపించి ఆంధ్రప్రదేశ్కు ధర్మయ్య గారిని, నాగిశెట్టి ధర్మయ్య గారిని ప్రెసిడెంట్గా, తర్వాత బాబురావు గారిని ప్రధాన కార్యదర్శిగా వేసినాము. బాబురావు గారు రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ధర్మయ్య గారు ఈరోజు దానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. నిజమైన అసోసియేషన్ అంటే, ఆర్గనైజేషను, సంఘము అంటే ధర్మయ్య గారు నిర్వహిస్తున్న సంఘమే అది. ఈ మధ్యన అసోసియేషన్లో మెంబర్ కానీ ఎటువంటి సంబంధం లేని జేబీ రాజు అనే వ్యక్తి వచ్చి కమిటీలు వేయడం జరుగుతుంది అక్కడ. దానికి కమిటీలకు అతని దగ్గర ఎటువంటి ఆస్కారం లేదు. రిజిస్ట్రేషన్ ఓన్లీ S16 అనేది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘము ధర్మయ్య గారికే ఉంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘము తెలంగాణది మట్టుకు అమృతరావు గారికి ఉన్నది. ఇది సపరేట్గా రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి జేబీ రాజు గారికి ఎటువంటి ఆస్కారం లేదు అక్కడ రావడానికి. అతను వచ్చినా ఎవరే కానీ అతనిని నమ్మకూడదు అంటని చెప్పి నేను మీకు తెలియపరుస్తున్నాను. శ్రీ జి శంకర్ గారు, ఈ పేరు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘంలో బహుముఖంగా ప్రఖ్యాతి పొందినటువంటి పేరు. శ్రీ జి శంకర్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘంలో ఆయన సర్వస్వాన్ని కూడా త్రికరణ శుద్ధిగా వెచ్చించి సంఘాభివృద్ధికి, జాతి అభ్యుదయ భావజాలానికి, జాతి సముద్ధరణకు పాల్పడినటువంటి వ్యక్తిగా తెలిసినటువంటి ప్రచారంలో బహుముఖంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ రోజు ఓగిరాల వెంకటాచలయ్య గారు, బిహెచ్ తిరుపతి గారు ఆంధ్ర ప్రొవిన్షియల్ స్టేట్లో ఉన్నవారు, వాళ్ళ అటువంటి పెద్దవాళ్ళంతా కూడా ప్రారంభకులైతే ఆ తర్వాత వారి వెన్నంటి నడిచి వారి దారిలో మహామహులు డాక్టర్ కె నాగయ్య గారు, టివి నారాయణ గారు, సూర్యనారాయణ గారు వంటి వారు, వాళ్ళందరూ కూడా పెద్దలు నడువుగా వాళ్ళందరికీ జవజీవాలుగా ఉంటూ డాక్టర్ కె నాగయ్య గారు ప్రారంభించినటువంటి 1977లో ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘానికి మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసిన ఘనత శ్రీ జి శంకర్ గారిది. అయితే చరిత్రలో ప్రారంభం ఎంత ప్రాముఖ్యతో, ఆ తర్వాత ఆ చరిత్ర అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్ట చివరి సెక్రటరీ జనరల్గా మరి జి శంకర్ గారు చరిత్రలో నిలబడిపోయారు.
వారు రిటైర్ అయినప్పటికీ కూడా ఆయన అనుకుంటే ఇంకా కొంతకాలం ఆ పదవుల్లో కొనసాగి ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే సంఘానికి ఉండేటువంటి ఒక పవిత్రమైన బైలాని దృష్టిలో పెట్టుకొని ఆ బైలాలో ఏం చెప్పబడిందో ఆ విధంగా నడుచుకొని క్రమశిక్షణకు మారుపేరుగా ఆయన ఈ యొక్క 2 రాష్ట్రాలకు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ చింతల బస్తీలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో జై భీమ్ భవన్లో నిర్వహించి గౌరవనీయులు అధ్యక్షులు పద్మారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి యాదగిరి గారు, జి శంకర్ గారు ముగ్గురు కూడా కృతకృత్యులైనారు. ఆ 2 జనరల్ బాడీలు నిర్వహించి ఒకే వేదిక మీద 2 రాష్ట్రాలకు కూడా 2 కమిటీలను వేశారు. మరి వీరు ఇప్పటికీ కూడా ఎప్పుడు ఎలాంటి సలహా కావాల్సి వచ్చినా మార్గదర్శకత్వాన్ని వహిస్తూ ఈ సంఘాలు ముందుకు పోవడంలో కృషి చేస్తున్నారు. ఈ రోజుకి కూడా దళిత ఉద్యమాలలో, దళిత కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు పోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీ జేబీ రాజు గారు ఇక్కడ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు ఈ సంఘానికి కల్పించిన వాడైనప్పటికీ మరి ఇప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘాన్ని ఒక పీడనానికి గురి చేసేటువంటి నేపథ్యంలో మరి సభ్యులందరూ కూడా దీని మీద కొన్ని విషయాలు తెలుసుకోవాలా అనేటువంటి కుతూహలంతో ఉన్న దృష్ట్యా గౌరవనీయులైన శంకర్ గారిని ఈ సందర్భంగా కలుసుకోవడం, వారిని కొన్ని వివరాలను అడగడం జరుగుతున్నది. సార్ శంకర్ గారు, మేమంతా కూడా మీ అనుచరులం, అనుయాయులం, డిసిప్లిన్డ్గా ఈ సంఘంలో నేనైతే నాగిశెట్టి ధర్మయ్య అని పిలువబడేటువంటి నేను మెంబర్గా, ఈసీ మెంబర్గా, ఉపాధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్గా ఒక డివిజన్కి పనిచేసి, జనరల్ సెక్రటరీగా పనిచేసి, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా 12 సంవత్సరాలు పనిచేసి మీ మార్గంలో మీ వెన్నంటి ఉండి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటూ మీరు నిర్వహించినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డాను. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు సంఘం ఎంతో పురోభివృద్ధి చెందుతున్నప్పటికీ జేబీ రాజు గారి ఒక వింత పోకడ, ఆయన తను ఓనర్ అని చెప్పుకుంటున్నారు ఈ సంఘానికి. ఇప్పటికే గౌరవనీయులు మనకందరికీ మీ ద్వారా మాకు గొప్పగా చెప్పబడిన ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి గురించి మేము ఎంతో విన్నాం మీ ద్వారా. చాలా మంచిగా వారి తమ్ముడు గారిని తొలుతగా ఈయన ఆకర్షించి ఆయన అధ్యక్షుడిగా పెట్టడం, తారక ప్రసాద్ గారు వారన్నా కూడా మాకెంతో గౌరవం. ఆ తర్వాత వారు తప్పుకోవడం, ఆ తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ నుంచి గోసాల మురళీకృష్ణ అనే మరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని తీసుకొచ్చి మరి ఆయనకు సభ్యత్వం లేకపోయినా ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం, ఆ తర్వాత మేము అనేక ప్రయత్నాలు చేసి చివరకు డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఆయన్ని తప్పుకుంటే ఇప్పుడు రత్త ప్రదీప్ అనే టెలికాం ఎంప్లాయీని తీసుకొచ్చి నువ్వే రాష్ట్ర అధ్యక్షుడివి అని పెట్టడం, ఈ విధంగా అన్ని జిల్లాల్లోనూ ఒక అయోమయమైనటువంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలో మీరు ఈ యొక్క నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవాన్ని పోసినటువంటి వాళ్ళు, జీవసత్వాలు ఇచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఇంతకుముందే యాదగిరి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు కూడా మీ యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మిత్రులందరూ కూడా జైభీములు. మరి ముఖ్యంగా ఈనాటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మయ్య గారు, వారితో ఉన్నటువంటి బృందానికి కూడా నేను జైభీములు తెలియజేస్తున్నాను. ధర్మయ్య గారు ఇందాక చెప్పినట్టుగా ఒక సభ్యుడిగా చేరి ఆ తర్వాత ఈ స్థాయికి రావడం జరిగింది. నేను కూడా 1974లో అంటే 1973లో ఉద్యోగంలో చేరాను డిసెంబర్లో. 1974లో అప్పుడు నాగయ్య గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు
శ్రీరాములని సోషల్ వెల్ఫేర్లో ఉండేవారు. ఆయన ప్రెసిడెంట్గా ఉంటే నన్ను కమిటీ మెంబర్గా ఈ సంఘంలోకి తీసుకోవడం జరిగింది. ఆనాటి నుండి నాగయ్య గారితో కలిసి మేము ఉద్యమాల్లో కానీ సంఘ కార్యక్రమాల్లో కానీ సమావేశాల్లో కానీ మేము కూడి ఆయనతో చాలా నేర్చుకోవడం జరిగింది నాగయ్య గారితో. ఆ తర్వాత అప్పుడు జేబిరాజు గారు ఇక్కడ లేరు హైదరాబాద్లో, వారు అప్పుడు విజయవాడలో ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత జేబిరాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతకాలానికి షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి వారు సెక్రటరీ జనరల్గా ఉన్నారు, నాగయ్య గారు ఏమో ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరిద్దరు సమక్షంలోనే విజయవాడలో నూతన బైలాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నూతన బైలాస్ ప్రకారము కొనసాగుతూ జరుగుతూ ఉన్నది. తర్వాత నాగయ్య గారు రిటైర్ అయ్యే కాలానికి కొన్ని ఇబ్బందులు వచ్చి జరిగింది. తర్వాత సంఘాలు మళ్ళీ ఒక తాటి మీదకే కలిసి మేము పనిచేయడం జరుగుతూ ఉంది. అప్పుడు నేను సెక్రటరీ జనరల్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. పద్మరావు గారినేమో అధ్యక్షులుగా నియమించడం జరిగింది. కె యాదగిరి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ రకంగా సంఘంలో ముఖ్యంగా మేము ముగ్గురం ప్రధానంగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో ప్రతి అంశంలో కూడా ముగ్గురము ఒక పట్టుదలగా సమిష్టిగా ఉద్యమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఆ యాజమాన్యాలతో కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళ ప్రభుత్వాలను నిలదీయడంలో కానివ్వండి, మన అంశాల కోసము మన హక్కుల కోసం నిరంతరం కూడా పోరాటం చేయడంలో మేము ముగ్గురం కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఈ సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దిగజారని ఇవ్వలేదు. ఆ రకంగా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆ మధ్యకాలంలో ఏ రకమైన ఉద్యమం ఈ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది మన మధ్యలో. అటువంటి సందర్భంలో కూడా వాటికి ఏటికి తావు ఇవ్వకుండా మేము యొక్క మన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది. అయితే సంఘం నియమావళి ప్రకారము ఒకసారి రిటైర్ అయినట్లయితే సంఘంలో మళ్ళీ ఆఫీస్ బేరర్గా ఉండడానికి కానీ ఎన్నుకోబడడానికి కానీ నియమ నిబంధనలు ఒప్పుకోవు. కాబట్టి మేము రిటైర్ అయిన తర్వాత సంఘానికి రాజీనామా చేసి 2014లో నేను రాజీనామా చేసి దిగిపోయాను. అప్పుడు ఆ సమయానికి కొత్త కమిటీగా ఇద్దరిని నియమించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆర్సీఐలో అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో ఉద్యోగం చేస్తున్న మన మిత్రుడికి అధ్యక్షుడిగాను, సైదుల్ గారు పాలిటెక్నిక్లో ఉండే వారికి జనరల్ సెక్రటరీగాను నియమించడం జరిగింది. ఆ రకంగా ఈ సంఘాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వీరికి మేము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. డిఫెన్స్లో ఉన్నటువంటి శ్రీ అమృతరావు గారు అధ్యక్షులు. సో వారిని ఇద్దరిని కలిపి పెడితే మిగతా వీళ్ళిద్దరూ కమిటీని నిర్మాణం చేసుకొని అనుకున్నంత స్థాయిలో కాకపోయినా సంఘాన్ని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. సో మొత్తానికి సంఘం నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా పనిచేస్తారు. అయితే ధర్మయ్య గారు ఈ మధ్యలో నాకు జేబీ రాజు గారు ఈ రకంగా చేస్తున్నారు అని చెబితే నాకు ఆశ్చర్యం అయ్యింది. వారి సంఘంలో ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాకనే సంఘం నుండి నన్ను ఆయన నియమావళి ప్రకారం ఆయన నన్ను ప్రతిపాదిస్తే నేను సెక్రటరీ జనరల్గా రావడం జరిగింది. మరి ఎందుకు అలా చేస్తున్నాను అనేటటువంటిది ఆలోచనలో పడిపోయాను నేను. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఆ రకంగా. కానీ ధర్మయ్య గారు రుజువులతో సహా పేపర్లో వచ్చిన ప్రకటనలతో సహా నా ముందు పెడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ రకంగా ఎందుకు జేబీ రాజు గారు చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 85 సంవత్సరాలకు ఉన్నాడు ఆయన వయసులో. సో పెద్దవాడు, మాకు అందరికీ ఆదర్శముగా ఉండవచ్చు ఆయన. మేము ఆదర్శిస్తాం కూడా, ఆయనను గౌరవిస్తాం కూడా. ఈ రోజు కూడా మేము ఆయనను విమర్శ చెయ్యము. ఎందుకు ఆయనను విమర్శ చేస్తే మా సంఘాన్ని మేము విమర్శ చేసుకున్నట్టే లెక్క అని మేము భావిస్తాము. అటువంటిది మరి ఎందుకు జేబీ రాజు గారు ఈ రకంగా కొందరిని నియమిస్తూ సంఘంలో చీలికలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ దాన్ని మాత్రం అది నిజమైనట్లయితే దాన్ని తీవ్రంగా నేను కూడా ఖండిస్తున్నాను.
అది చేయకూడదు. ఆయన సంఘాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, మేము దాన్ని సహకరిస్తాము, ఒప్పుకుంటాం. ఒకవేళ నేను శంకర్గా తప్పు చేసినా, పద్మన ఏదన్నా తప్పు చేసినా, యాదగిరి గారు తప్పు చేస్తే మా తప్పును సరిదిద్దవలసిన అధికారం ఆయనకున్నది. అలాగే జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే అధికారం ఆయనకున్నది. ఆ అధికారాన్ని ఉపయోగించి ఆ రకంగా సంఘాన్ని ముందు నడపడానికి ప్రయత్నం చేయాలి. కానీ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు ఆయనకు తోడు ఉండాలని ఎవరినో పెట్టుకోవడం అది సబబైంది కాదు. ఎందుకంటే ఈరోజు ధర్మయ్య గారిని మేము పెట్టాము అక్కడ. ప్రతిరోజు ధర్మయ్య గారు నా వెంట నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా నా వెంట ఉండాలన్నట్లయితే సరైంది కాదు అది విధానం. ధర్మయ్య గారు తన పని తను చేస్తుంటాడు. తను పిలిచినప్పుడు మేము వెళ్తాం. తను తప్పు చేస్తే తప్పకుండా ధర్మయ్య గారిని మేము సరిదిద్దుతాం. అలాగే కమిటీ మెంబర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు తప్పులు చేసే వాళ్ళని సరిదిద్దే అధికారం మాకు ఉంటుంది ఎక్స్ ఆఫీస్ బేరర్స్గా. అంతేకాని ఇంకొకళ్ళను వాళ్ళని ఏ రకంగా లేకుండా జనరల్ బాడీ లేకుండా 10 మందిని పెట్టి ఒకళ్ళని నియమించినట్లయితే నియమించవచ్చు అట్లా కూడా. కానీ ఆ రాష్ట్ర సంఘం యొక్క అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను పెడుతూ వాళ్ళ సమక్షంలో నియమిస్తే ఒప్పుకుంటాను. కానీ వాళ్ళ సమక్షం లేకుండా వాళ్ళకు తెలియకుండా ఈ రకంగా ఎవరిని అనామకులను అందులో సభ్యత్వం అనేది ఏ రకంగా ఉండాలి ఏంటిది అనేది బైలాలో చాలా స్పష్టంగా ఉంది. ఆ బైలాలను కూడా ధిక్కరించి చేస్తున్నానంటే బహుశా రాజ్యాంగాన్ని ధిక్కరించి చేస్తే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఏ గతి పట్టిందో మనకు అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు కేంద్ర ప్రభుత్వంలో. కాబట్టి అటువంటి పరిస్థితికి మనం దిగజారకుండా ఉంటే మన గౌరవం మనకు ఉంటుందని నేను కోరుతున్నాను. ఈ రకంగా నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్కు సభ్యత్వంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరేది ఏమంటే ధర్మయ్య గారు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమం ఒక బుద్ధిస్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పూర్తిగా దానిలో నిమగ్నమైపోయి ఆ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కాకుండా అటు ఇటు కాకుండా మాట్లాడుతూ ప్రభుత్వాలను కూడా నిలదీస్తూ మన సమస్యల పట్ల కొనసాగుతున్నాడు. కాబట్టి అటువంటి కార్యకర్తను అటువంటి నాయకుడిని మనం ఎదిగించుకోవడము, ఆయనను గౌరవించుకోవడము, ఆయన పేరు నిలబెట్టడము అనేది చేసినట్లయితే అది వారికి కాదు మన షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికే ఒక పెద్ద గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను ప్రజలను కోరేది ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల సభ్యుల్ని కోరేది ఏమంటే ఉద్యోగుల్ని ధర్మయ్య గారికి పూర్తి సహకారం అందించమని కోరుతున్నాను.